డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఈ ఇయర్ ఎండ్ లోపల వాళ్ళ అన్ని పరీక్షలు నిర్వహించి వాళ్ళ నియామకాలు పూర్తి చేయాలని ఒక ఆలోచనతోని మేము ముందుకెళ్తున్నాము. గందరగోళంగా చాలా సమస్యలు, ఆర్థిక భారంతో కూడుకున్న సమస్యలు మా మీద ఉన్నాయి. అయినా కష్టపడి ఒకటొకటి పరిష్కరించుకుంటూ ఎందుకు మిమ్మల్ని అందరినీ కలుస్తున్నామంటే, మీలాంటి స్టేక్ హోల్డర్స్కి ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోతే సమాజానికి తీరని నష్టం చేస్తుంది. మీకు నమ్మకం, విశ్వాసం కల్పించడానికి ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన మా ప్రభుత్వం మీ బద్దలు వచ్చి నిలబడ్డది. తప్పు చేయాలన్న ఆలోచన కానీ, తప్పుడు విధానాలను ప్రోత్సహించాలన్న ఆలోచన మాకు లేదు. అందుకే మీ మధ్యలో వచ్చి నిలబడ్డాము. తప్పు చేయాలనుకుంటే 4 గోడల మధ్యలో కూర్చుంటాం. తప్పులను సరిదిద్దాలనుకుంటే మీ అందరి దగ్గరకు వచ్చి మీ ముందర నిలబడి మా ప్రభుత్వం మాట్లాడుతుంది. ఇది మా విధానం. యాజమాన్య సంస్థలకు అందరికీ నేను మాట ఇస్తున్నా, మీరు క్వాలిటీ పెంచండి. మీ క్వాలిటీ పెంచడానికి అవసరమైన సహకారాన్ని మా ప్రభుత్వం ఇస్తుంది. మీ ఇంజనీరింగ్ కాలేజీలు జేఎన్టీయూ అఫిలియేటెడ్గా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల యజమానులకు నేను చెప్తున్నా, నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా మీ ఇంజనీరింగ్ కాలేజీలు మారకూడదు. మీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీ క్యాంపస్ నుంచి బయటకు వచ్చిందంటే వాడు ఒక ప్రయోజకుడు ఈ సమాజ నిర్మాణంలో భాగస్వాములను తయారు చేసి బయటికి పంపించే విధంగా మీరు ప్రయత్నం చేయండి. మీకు అవసరమైన సహకారాన్ని ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మీకు అందరికీ చెప్పదలుచుకున్న. స్కిల్ లేకుంటే సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం రాదు. ఇది వారసత్వ సంపద కాదు. తాతల నుంచి తండ్రులకు వచ్చి, తండ్రుల నుంచి కొడుకులకు వచ్చి, కొడుకుల నుంచి వాళ్ళ పిల్లలకు పోవడానికి యాన్సిస్టర్ ప్రాపర్టీ అయితే వారసత్వం కింద బదిలీ చేయొచ్చు. స్కిల్ అట్లాంటిది కాదు. స్కిల్ ఎవరికి వాళ్ళు నేర్చుకోవాల్సిందే, అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు కూడా ప్రపంచంతో పోటీ పడాలంటే ఎప్పటికప్పుడు మనకున్న స్కిల్ని కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం సమాజంలో ఉంది. దానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి. మీరు అన్ని రకాలుగా మా ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏం కావాలన్నా చెప్పుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఈ 6 నెలలు కొంత మీకోసం సమయం ఇవ్వకపోవడానికి ఉన్న రాజకీయాలు, పరిస్థితులు, పరిణామాలు, తీవ్రమైన సమస్యల ప్రాధాన్యత క్రమాన్ని మేము నిర్ణయించుకొని తీవ్రమైన సమస్యల్ని ముందు అడ్రస్ చేసుకుంటూ మిగతా వాటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. డెఫినెట్గా మీ ఆలోచన, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న భూతము ఫీజు రియంబర్స్మెంటు, దాన్ని తప్పకుండా బంధించి బాటిల్లో పెట్టి మీకు న్యాయం జరిగే విధంగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మీరెవరు అడిగినా అడగకపోయినా మీ మనసులో ఏముందో అర్థం చేసుకోగలిగిన మనసు మా ప్రభుత్వానికి ఉంది.